దేవుని పరిశుద్ధ నామమునకి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని వాక్యం చదువుకుందాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనము. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనము. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఈ చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ప్రభువా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభువా, అయ్యా, చదవబడిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఈ వాక్యం చేత నా ప్రభువా, ఇదిగో నాతోనూ నా ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరితోనూ నా ప్రభువా నీవు మాట్లాడండి తండ్రి. ఇదిగో ఈ వాక్యము ద్వారా మేము ఏం నేర్చుకోవాలో నా ప్రభువా మాకు తెలియపరచండి ప్రభువా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభువా, స్తోత్రములు తండ్రి. అయ్యా, వింటున్న ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకో నా ప్రభువా. స్తోత్రములు తండ్రి. స్త్రీలమైన మేము ఏ విధంగా ఉండాలో నా ప్రభువా స్తోత్రములయ్యా మాకు నా ప్రభువా తెలియపరచండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. స్తోత్రములయ్యా. అయ్యా నా ప్రభువా, సమయం అంతా కూడా నా ప్రభువా అయ్యా నా తండ్రి మీ చేతులకే సమర్పించుకుంటున్నా ప్రభువా. మీకు వందనాలు తండ్రి. అయ్యా, సమస్తము నా ప్రభువా మీకే అర్పించుకుంటున్నా తండ్రి. అయ్యా నా తండ్రి, నీ చిత్తానుసారంగా నా ప్రభువా మేము నడుచుటకు నిలబడటకు సహాయము చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ లూకాసు వార్తలో 7వ అధ్యాయం 47లో ఏం చెప్తున్నారు? ఆమె విస్తారముగా ప్రేమిస్తున్నది అని అంటున్నారు. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములన్నీ కూడా క్షమించబడినవి అని ఇక్కడ సెలవిస్తున్నారు. మరి ఆమె ఎవరు, ఎందుకు ఎంతగా ప్రేమించింది, ఎవరిని ప్రేమించింది అనంటే మనం పైన చూసుకున్నట్టయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుండి ఒకసారి చూద్దాము. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను బొద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తును అడుగుతూ ఉన్నాడు. మరి అసలు పరిసయ్యులు మామూలుగా ఎవరిని పడితే వారిని పిలిచేటువంటి వారు కాదు. పరిసయ్యులు అనంటే వారు మతాన్ని ఆచరించేటువంటి వారు. అలాంటి పరిసయ్యుడు ప్రభువైన యేసుక్రీస్తుని తనతో పాటుగా భోజనము చేయమని పిలిచాడు. మరి ప్రభువైతే అక్కడికి వెళ్ళాడు, ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు, అక్కడ భోజన పంక్తిని కూర్చున్నాడు. ఆ పంక్తిలో అంటే ఆ గుంపులో వారు భోజనం చేయడం కోసమని వారు కూర్చున్నారు. అప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఉన్నది. ఆమె ఆయన గురించి విన్నది. ఆయన గురించి విని ఆమె ఆయన యొద్దకు వెళుతుంది. వెళ్ళి ఏం చేస్తుంది? యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకున్నది. అంటే భోజనము చేయడానికి పరిసయ్యుని ఇంటికి వచ్చాడు అని ఆమె తెలుసుకొని ఆమె అక్కడికి వెళ్ళింది. ఒక బుడ్డిలో అత్తరును తీసుకొని వెళ్ళింది. ఆమె ఖాళీగా వెళ్ళలేదు, కానీ ఆమె వెళ్ళేటప్పుడు ఆమె అత్తరును తీసుకొని వెంట వెళ్ళింది. ఒక బుడ్డిలో ఒక విలువైనటువంటి అత్తరును తీసుకొని వెళ్ళింది. అలా వెళ్ళి ఆమె వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి వెనక తట్టుగా నిలబడుతుంది. మరి ఆమె ముందు నిలబడడానికి ధైర్యం లేదో ఏమో, మరి ఆమె అయితే వెళ్ళి వెనకాల నిలబడుతూ ఉన్నది. మరి ఎందుకు ఆమె వెనకాల నిలబడాల్సినటువంటి అవసరం ఏముంది అనంటే మనము మొదటిగానే 37వ వచనంలోనే ఏముంది? పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని అన్నది. ఆమె పేరైతే రాయబడలేదు, కానీ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ప్రతి స్త్రీకి కూడా, ప్రతి మనిషికి
పేరు లేకుండా ఎవరు ఉండరు, అందరికీ పేర్లు ఉంటాయి. ఈమెకు కూడా పేరు ఉన్నది, కానీ ఆ పేరు పెట్టి ఎవరు పిలవట్లేదో ఏమో. ఎందుకంటే ఆమె చేసేటువంటి పాపాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆమె పేరు పెట్టి పిలవకుండా పాపాత్మురాలు పాపాత్మురాలు అనే అంటున్నారు. కాబట్టి బైబిల్లో కూడా పాపాత్మురాలైనటువంటి స్త్రీ అనే రాయబడింది, ఆమె పేరు మాత్రము రాయబడలేదు. మరి ఆమె ఎలాంటి పాపము చేసిందని స్పష్టంగా మనకు బైబిల్లో అయితే లేదు, కానీ ఎలాంటి పాపము చేసినా కూడా అక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీగా మనకు అక్కడ రాయబడి ఉంటుంది. మరి అంతకంటే ఎక్కువ పాపము అనంటే వేశ్య అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ వేశ్య అని స్పష్టంగా మనకు లేదు, కానీ అక్కడైతే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని అంటున్నారు. అంటే ఆ పాపము ఆమె ఎలా చేసింది, ఎందుకు చేసింది, ఎందుకు చేయవలసి వచ్చింది, ఆమె స్థితి ఏంటిది కూడా మనకు బైబిల్లో స్పష్టంగా లేదు. కానీ ఈ పాపము జోలికి వెళ్ళిండ్రు అనంటే అందులో నుండి బయటికి రావడం అంటే చాలా కష్టము. ఆ పాపమే మనిషిని నాశనము చేస్తుంది, ఆ పాపమే జీవితాన్ని నాశనం చేస్తుంది. అలా నాశనం అయినటువంటి ఒక వ్యక్తి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమె ఎన్ని రోజులు బాధపడిందో తెలియదు. ఆమె ఇష్టానుసారంగా పాపం చేసిందా, బలవంతంగా పాపం చేసిందా తెలియదు. కానీ ఇప్పుడైతే యేసు గురించి విని అక్కడ కూర్చున్నాడు, భోజనానికి కూర్చున్నాడు, ఒక పరిసయ్యుని ఇంటికి వచ్చాడు అని ఆమె విని అక్కడికి వచ్చింది. మరి పరిసయ్యుల ఇంటికి రావడానికి అంత మామూలు విషయం కాదు. పరిసయ్యులు అనంటే వాళ్ళ ఇంటికి రానిచ్చేటువంటి వారు కాదు, ఎందుకంటే వాళ్ళు మతంను ఆచరిస్తారు. వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు ఇంటికి రానివ్వడం కానీ, ఎవరితో పడితే వాళ్ళు మాట్లాడడం కానీ అలా చేసేవాళ్ళు కాదు. కొంచెం గర్వంతో ఉంటారు, కొంచెం పొగరుగా ఉంటారు, మేమే భక్తుపరులం అన్నట్టుగా ఉంటారు. అన్ని విషయాలు కూడా మాకే తెలుసు, వీళ్ళెవరికి తెలియదు అన్నట్టుగా ఉంటారు. స్త్రీలను కూడా తక్కువగా చూసేటువంటి స్వభావము కూడా వీరిలో ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి ఇంటిలోనికి ఈ స్త్రీ వెళ్ళింది అనంటే మరి ఆయన మనసు ఎలా ఉంటుందో తెలియదు. మరి ఆయన ఇంటికి ఆమె వెళ్ళింది. మరి ఆయన రానివ్వకపోని, కానీ నేనైతే వెళతాను, యేసు అయితే అక్కడ ఉన్నాడు, నేను అక్కడికి వెళతాను అనే మనసు కలిగి ఆమె అయితే అక్కడికి వెళ్ళింది. ఆమె ఖాళీగా వెళ్ళలేదు, కానీ ఆమె వెంట ఒక బుడ్డిలో మంచి సువాసన వచ్చేటువంటి అత్తరును తీసుకొని వెళ్ళి ఆ యేసు వెనకాల, ఆ పాదముల వెనకాల ఆమె నిలబడి ఉన్నది. ఆ పాదములను వెనకాల ఆమె నిలబడి ఏం చేస్తుంది, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆమె ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తూ ఆమె యొక్క కన్నీళ్లతోటి ఆ పాదములను తడిపింది అని అంటున్నారు. మామూలుగా మనం ఏడుస్తే మన కన్నీరు పడితే 1-2 కన్నీరు పడుతుందో ఏమో, ఒకవేళ ఇలాగా మన మొహం మీద కారిపోతుందో ఏమో, 1 చుక్క 2 చుక్కలు మన మీద పడతాయో ఏమో. కానీ ఈమె ఇక్కడ బైబిల్లో ఏం రాయబడింది, ఏడ్చుచు కన్నీళ్లతో పాదములను తడిపింది అని అంటున్నారు. మరి తడపడానికి ఎంత కన్నీరు కారుస్తే ఆ పాదములు తడిసి ఉంటాయో మనం గ్రహించాలి. ఆమె ఆ యేసు ప్రభువును చూసేసరికి ఆయన యొక్క వెలుగులో ఆమె యొక్క పాపములన్నీ కూడా బట్టబయలైపోయి, ఆ పాపములు ఆమె చేసినటువంటి ప్రతి పాపము కూడా ఆమెకు కనబడుతూ ఆమె ఎంతగా ఏడుస్తుందో, నేనెంత ఘోరమైనటువంటి పాపిని, నేనెంత పాపము చేశాను, ఈయన పరిశుద్ధుడు, ఈయన ఎదుట నేను నిలబడడానికి నేను అర్హురాలను కాదు అని అనుకున్నదో ఏమో. ఆయన ఎదుటిగా అయితే వెళ్ళలేదు, కానీ వెనకాల ఉండి ఆమె ఎంతగానో ఏడుస్తుంది. చాలా ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ పాదములు తడిచే వరకు ఏడుస్తూ ఉన్నది. ఎంతగా ఆ కన్నీరు కుమ్మరిస్తుందో ఆ పాదములన్నీ కూడా తడిపి ఆ పాదములను కడుగుతూ ఉంది. తన కన్నీటితో తన పాదములను కడుగుతూ ఉంది. అలా కడిగి తన తల వెంట్రుకలతో తుడుస్తున్నది. మరి ఆ యొక్క పాదములు, ఆ తడిసినటువంటి ఆ పాదములను ఈ వెంట్రుకలతోటి ఆమె తుడుస్తుంది. అసలు వెంట్రుకలు స్త్రీలకు ఏంటంటే అది ఘనమునకు గుర్తుగా ఉంటుంది. ఇది స్త్రీల ప్రతి ఒక్క స్త్రీకి కూడా తల వెంట్రుకలు ఘనముగా మనము భావించాలి. కానీ ప్రతి ఒక్కరూ కూడా
ఈ ఘనమైనటువంటి ఈ వెంట్రుకలు మనము కనబడకుండా మనము ముసుగు వేసుకొని ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ముసుగు వేసుకోవడము అనంటే ఒక విధేయత కలిగి ఉండటము, దేవుని ఎదుట కానీ మన భర్త ఎదుట కానీ ఒక విధేయత కలిగి మనము జీవించటము, అది ఘనము మనకు. కానీ కొంతమంది స్త్రీలు అయితే పైన ముసుగు వేసుకోకుండా ఉంటారు. అది బైబిల్లోనైతే మనకు స్పష్టంగా ఉంటుంది. మనము తల మీద మనకు ఈ వెంట్రుకలు ఘనమే కావచ్చు, కానీ అయినా కూడా ఈ వెంట్రుకల మీద మనము ముసుగు అనేది తప్పకుండా వేసుకోవాలి. మనం ప్రార్థించినప్పుడు, వాక్యం చదివినప్పుడు, మనం దేవుని మందిరంలో మనం గడిపినప్పుడు మనము ముసుగు వేసుకోవాలని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈమె ఆ ఘనమైనటువంటి ఆ యొక్క వెంట్రుకలను తీసి ఆమె ఆ యేసు పాదములను తుడుస్తూ ఉన్నది. ఎంత తగ్గింపు ఉన్నది ఆ స్త్రీలో! ఆమె ఎంతగా ఆ హృదయాన్ని కుమ్మరిస్తుంది, ఎంతగా కన్నీరు కారుస్తూ ఉన్నది. అలాగా ఆ వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఆమె తుడవడమే కాదు, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పాదములను, అపరంజిని పోలినటువంటి ఆ యొక్క పాదములను ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఆ పాదములు పట్టుకున్నప్పుడు ఆ పాదములు ఎలాగా కనబడాయో ఆమెకి, నిజంగా ఆ పాదములు అపరంజిని పోలినటువంటి ఆ యొక్క పాదముల లాగా ఆమె కనులకు కనబడ్డాయో ఏమో, ఆమె అంతగా ముద్దు పెడుతుంది. ఆమె ముద్దు పెట్టడం మాత్రము మానట్లేదు. ఆ ముద్దు పెట్టి ఆమె తీసుకొని వచ్చినటువంటి ఆ అత్తరును వాటికి పూసింది. ఆ అత్తరునంతా కూడా ఆమె పూస్తూ ఉన్నది. ఆమె తీసుకొచ్చినటువంటి ఆ విలువైనటువంటి అత్తరును పూస్తూ ఉన్నది. అంటే మనం ఇక్కడ గ్రహించాలి, ఆమె యేసుని ఎంతగా ప్రేమిస్తున్నదో మనం గ్రహించాలి. ఎంతగా ప్రేమిస్తున్నది కాబట్టి ఆమె తను చేసినటువంటి పాపములన్నీ కూడా ఆయన ఎదుట ఒప్పుకున్నట్టుగా తన కన్నీటి ద్వారా చెబుతుంది. నేను ఎంతో పాపము చేశాను, నేను ఘోరమైనటువంటి పాపిని అని ఒప్పుకున్నట్టుగా తన కన్నీరు కారుస్తూ ఆయన పాదములను తడుపుతూ తన తల వెంట్రుకలో తుడుస్తూ ఉన్నది. ఆమెలో ఒక తగ్గింపు, ఒక విధేయత అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. మరి ఇక్కడ ఆ పరిసయుడు అయితే ఏమంటున్నాడు? ఆయనను పిలిచి పరిసయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఇక్కడ ఈయన తన లోపల అనుకుంటున్నాడు. అక్కడ ఆయన ఆ పరిసయుడు ఏమనుకున్నాడు? తన లోపల తాను అనుకుంటున్నాడు, ఈయన ఒకవేళ ప్రవక్త అయినట్టయితే, అంటే ఈయన దేవుడని గ్రహించట్లేదు అని మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ప్రవక్త అని అంటున్నాడు. ఈ పరిసయుడు దేవుని నమ్ముతున్నటువంటి వాడే, యెహోవాను నమ్ముతున్నటువంటి వ్యక్తే. అయినా కూడా ఈయన దేవుడని నమ్మట్లేదు. కానీ అక్కడ ఏమంటున్నాడు? ఈయన ప్రవక్త అయిన ఎడల అంటున్నాడు. అంటే ఈయన ఒక ప్రవక్త అని పరిసయుడు నమ్ముతున్నాడు. కానీ ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీనైతే ఈయననే నిజమైనటువంటి దేవుడు అని ఆమె నమ్మి విశ్వసించింది, ఆయన యొద్దకు వచ్చింది. మరి ఆయన ఏమనుకుంటున్నా? తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, అంటే తెలుసుకుంటాడు. ఒకవేళ ప్రవక్త అయినట్టయితే ఈ స్త్రీ ఎవరో ఆయననే తెలుసుకుంటారు అని తన లోపల తాను అనుకుంటున్నాడు. ఈమె ఎవరు అంటే పాపాత్మురాలు అని ఆయనకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మరి ఈయన ఒకవేళ ప్రవక్త అయితే తను కూడా తెలుసుకుంటాడు అని చెప్పి తన లోపల తాను అనుకుంటున్నాడు. అంటే పరిసయ్యుల యొక్క స్వభావం ఎలాగా ఉంటుందో ఒకసారి చూద్దాము. లూకా 18వ అధ్యాయము 10 నుండి 14 వరకు చూద్దాము. ఇక్కడ 2 వ్యక్తులు ఉంటున్నారు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే నేను పాపిని కాదు, వీళ్ళలాగా నేను ఉండనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అంటున్నాడు. అంటే నేను పరిశుద్ధుడను, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ పాపము లేదు అన్నట్టుగా ఆయన ఏ తప్పు ఒప్పుకోవట్లేదు. వారిలాగా నేను ఉండనందుకు
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఇక్కడ ఈయన చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఇంకేమంటున్నాడు, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను అనుకుంటున్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, కావలసిన దశమ భాగం అంతా కూడా నేను సంపాదించిన ధనములో దశమ భాగం నేను ఇస్తున్నాను, సమయానికి ఇస్తున్నాను అని అంటున్నాడు. మరి ఇంకొక వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ఈయననేమో, దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని ఆకాశము వైపు చూస్తూ, ఎందుకంటే ఆకాశము పైన ఆసీనుడైనటువంటి ఆ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ తను రొమ్ము కొట్టుకుంటూ, ఆయన కన్నీరు కారుస్తూ, ఆయన వైపు చూడడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అన్నట్టుగా ఆయన మందిరంలోనికి కూడా రాకుండా మందిరము బయటనే ఉండి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగానో గోజాడుతున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని ఆయన అడుగుతున్నాడు. ఆయన దూరముగా ఉన్నాడు, దూరంగా నిలబడి, ఎందుకంటే నేను పాపిని, నేను నీ యొద్దకు రావడానికి కూడా అర్హుణ్ణి కాదు అన్నట్టుగా ఆయన ప్రార్థిస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు సరి అయినటువంటి ప్రార్థన చేస్తున్నారు, ఎవరి ప్రార్థన దేవుడు వింటారు అనంటే మనము గ్రహించాలి. ఈ సుంకరి తన పాపమును ఒప్పుకుంటున్నాడు కాబట్టి తన యొక్క పాపములు క్షమించబడుతున్నాయి. ఇక్కడ పరిసయ్యుడు తన పాపములు ఒప్పుకోవట్లేదు. నేను వాళ్ళలాగా లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. గర్వపడుతున్నాడు. గర్వము పనికి రాదు. అక్కడ ఇంకా వ్యభిచారంలాగా నేను ఉండనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, చోరులుగా అంటే దొంగలుగా ఉండనందుకు, అన్యాయము చేయనందుకు, అలాగా ఉండనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. కానీ అసలు తప్పే చేయకుండా ఉన్నారానంటే ప్రతిసారి తప్పు చేస్తూనే ఉన్నారు. నిజమైన దేవుణ్ణే వీళ్ళు విశ్వసిస్తున్నారు, కానీ అయినా కూడా తన తప్పు ఒప్పుకునే మనసు ఈ పరిసైడికి లేదు, కానీ సుంకరికి మాత్రం ఉన్నది. కాబట్టి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. ఇక్కడ పరిసైడేమో హెచ్చించుకుంటున్నాడు, సుంకరేమో తగ్గించుకుంటున్నాడు. సుంకరి హెచ్చింపబడ్డాడు, పరిసైడు తగ్గించబడ్డాడు. ఎందుకంటే మనకు ఒక మాట చెబుతున్నారు, మత్తయి 21:31 ఏమంటున్నారు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారని దేవుని వాక్యము చెబుతుంది. మరి సుంకరులు ఎందుకు ప్రవేశిస్తారు, వేశ్యలు ఎందుకు ప్రవేశిస్తారు అనంటే వారు తెలియక తప్పు చేశారు, వారు తెలియక పాపము చేశారు, తెలియక చీకటిలో ఉన్నారు, తెలియక అన్యాయము చేశారు, తెలియక దొంగతనం చేశారు, తెలియక చోరులుగా ఉన్నారు, తెలియక దేవుణ్ణి ఆరాధించలేదు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నారో వెంటనే అయ్యో మేము ఎన్ని రోజులు ఈ దేవుణ్ణి తెలుసుకోలేదే అనుకొని, అప్పుడు వారు దేవుణ్ణి తెలుసుకున్న వెంటనే దేవుని యొద్దకు వచ్చి, అయ్యో నిన్ను చూడడానికి కూడా అర్హులం కాదు, నిన్ను తాకడానికి కూడా అర్హులం కాదు, తండ్రి అని పిలవడానికి కూడా అర్హులము కాదు, మేము ఎంత ఘోరమైన పాపులం మేము అని పాపిని అని ఒప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి వారే మొదటిగా పరలోక రాజ్యంలో చేరుతారు అని చెప్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు కాదు. నేను వేశ్యలను నేను ఎంకరేజ్ చేయట్లేదు, సుంకర్లను నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఎవరైతే దేవుని ఎదుట తన తప్పును ఒప్పుకొని విడిచిపెడతారో వారికి పరలోక రాజ్యం ఉన్నదని దేవుడు సెలవిస్తున్నారు. వీరు తెలియక చేశారు కాబట్టి వారు తప్పును ఒప్పుకున్నట్టయితే దేవుడు క్షమిస్తాడు. వారు దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే దేవుడు వారిని క్షమిస్తాడు అని సెలవిస్తున్నారు. మనకు స్పష్టంగా చెబితే ఇంకా మనకి ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఇదే విషయంలో ఆయన ఏమనుకుంటున్నాడు, ఆ పరిసైడు ఏమనుకుంటున్నాడు, తనలో తాను అనుకుంటున్నాడు, తనలో తాను ఆమె పాపాత్మురాలు, అసలు ఈమె మా ఇంటికి ఎలా వచ్చింది, ఈ పాపాత్మురాలు మా ఇంటికి ఎలా వచ్చింది
వచ్చిందని అతడు ఎంతగా అనుకుంటున్నాడో, అసలు ఎంతగా బాధపడుతున్నాడో, అసలు ఈమెను ఎవరు లోపలికి రానిచ్చారని ఎంతగా ఆదైపోతున్నాడో తెలియదు. కానీ తన లోపల అనుకున్నటువంటి మాట ప్రభువైన యేసు గ్రహించాడు. దేవుడు పైరూపమును చూసేటువంటి వాడు కాదు, అంతరంగమును చూసేటువంటి వాడు. నీ లోపల నీవు ఏమనుకున్నా కూడా దేవుడు గ్రహించేటువంటి దేవుడు. ఈయన తన లోపల తాను అనుకున్నాడు. కానీ అక్కడ యేసు ఏం చెప్తున్నాడంటే సీమోను అని అంటున్నాడు. అక్కడికి పరిసైడు పేరు ఏంటంటే సీమోను. ఆ సీమోను ఇంటిలోనికి ఆయన వచ్చాడు. ఆ సీమోను ఇంటిలో భోజనం చేయడానికి వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన. అప్పుడు అంటున్నాడు, సీమోను, నీతో నేను ఒక మాట చెబుతాను, వింటావా అని అన్నప్పుడు ఆయన వింటాను అని చెప్పాడు. ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ప్రభువైన యేసు ఒక ఉపమాన రీతిలో ఒక ఉదాహరణ చెబుతున్నాడు. అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉన్నారు. ఆ రుణస్తులలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండెను. అంటే అప్పుగా ఉన్నాడు. 500 దేనారములు ఒకరుంటే, ఒకరేమో 50 దేనారములు, 50 అంటే 50 దేనారములు అప్పుగా ఉన్నాడని చెప్తున్నారు. మరి దేనారములు అంటే బైబిల్లో మనకి ఏమని ఉన్నదంటే ₹1/2, ఇంచుమించు దేనారం అంటే ₹1/2 అని మనకు ఇక్కడ రాయబడి ఉంటుంది. మరి అక్కడ 500 దేనారములు, 50 దేనారములు 2 రుణస్తులు ఉన్నారు. కానీ ఆ అప్పు తీర్చుటకు మాత్రము వారి వద్ద ఏమీ లేదు. ఆ స్తోమత వాళ్ళకు లేవు. ఎక్కువ తీసుకున్న వారికి స్తోమత లేదు, తక్కువ తీసుకున్న వారికి ఆ స్తోమత, అప్పు కట్టే స్తోమత లేదు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి వ్యక్తి 2 క్షమించారు. మరి అప్పుడు ఆ 2 క్షమిస్తే ఎవరిని ఎక్కువగా క్షమించినట్టుగా అని ఆయనను అడిగినప్పుడు, అతడు ఎవరిని ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుచున్నది అని ఈ పరిసయ్యుడు చెప్తున్నాడు. ఎక్కువగా ఎవరికి ఇచ్చాడు అనంటే 500 దేనారములు ఇచ్చినటువంటి వారు అని అక్కడ స్పష్టంగా దేవుడు క్షమించినట్టుగా అక్కడ కనబడుతూ ఉన్నది. అంటే పరిసయ్యుడు ఒప్పుకోవడానికైతే ఉన్నది, మనసు ఉన్నది, కానీ తను దాన్ని నిలబెట్టుకునేటువంటి మనసు మాత్రము ఆయనకు లేకుండా పోతుంది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ స్త్రీ వైపు తిరిగి చూసి అంటున్నాడు 44వ వచనంలో, సీమోను ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నీ ఇంటికి వచ్చినప్పుడు నా పాదములు కడుక్కోవడానికి కనీసం నువ్వు నీళ్లు కూడా నాకు ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ ఎక్కడి నుండి వచ్చిందో, నన్ను కనుక్కొని ఆమె వచ్చి తను వచ్చినప్పటి నుండి తన కన్నీటితోటి నా కాళ్ళను తడుపుతూనే ఉన్నది, తన తల వెంట్రుకలతో నా కాళ్ళను తుడుస్తూ ఉన్నది అని ఆయన చెప్పాడు. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఆమె నా పాదములను ముద్దు పెట్టుకుంటూనే ఉంది, కానీ నీవు నన్ను ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదు. అంటే ఇక్కడ ఆమె ఏం చేస్తుంది, ఎలాగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి ఆమె ముద్దు పెట్టుకోవడం మానట్లేదు. అసలు మనము ముద్దు ఎందుకు పెడతామంటే వాళ్ళు ఇష్టం కలిగినప్పుడు, వాళ్ళ మీద ఇష్టమైనప్పుడు, వారిని ప్రేమించినప్పుడు వారికి ముద్దు వచ్చి వాళ్ళకి ముద్దు పెడతాము. అంటే ఈమె ఏం చేస్తుంది, దేవుణ్ణి ఇష్టపడుతుంది, దేవుణ్ణి ప్రేమిస్తుంది. కాబట్టి ఆమె ఆ పాదములను, ఆ అపరంజిని పోలినటువంటి ఆ యొక్క పాదములను ముద్దాడుతుంది. ఆ ముద్దాడడం అనేది ఆమె అసలు మానట్లేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నీవు నా తలకు నూనె కూడా ఇవ్వలేదు, కానీ ఈమె తీసుకొచ్చినటువంటి ఆ విలువైనటువంటి అత్తరు నా పాదములకు పూసింది అని చెప్తున్నాడు. అంటే ఆమె ఆ విలువైనటువంటి ఆ అత్తరు ఆయనకు పూయడం అనంటే ఆమె ఎంతో తగ్గింపుతోటి ఆయనను ప్రేమించిన కారణము చేత ఆ అత్తరు ఒకవేళ బయట అమ్ముకున్నట్టయితే ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ అదేది కూడా ఆమె లెక్క చేసి లేదు. దేవునికి నేను ఇది సమర్పించుకోవాలి అని అనుకొని తన హృదయాన్ని అక్కడ సమర్పించుకుంది, తన హృదయాన్ని అక్కడ కుమ్మరించింది ఆమె. కాబట్టి 47వ వచనంలో ప్రభువైన యేసు అంటున్నాడు,
ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను అని నీతో చెప్పుచున్నానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆమె విస్తారమైనటువంటి పాపములు చేసింది, కానీ ఆమె ఎంతగానో తగ్గించుకొని దేవుని యొద్దకు వచ్చి గోజాడుతున్న తన పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీటితోటి ఆయనకు చెబుతూ ఉన్నది, నేను పాపిని నన్ను క్షమించుమని ఆమె గోజాడుతూ ఉన్నది. కాబట్టి ఆమె విస్తారమైనటువంటి పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఆయనను ఎంతగానో ప్రేమిస్తుంది కాబట్టి అక్కడ ఆ విస్తారమైన పాపములన్నీ కూడా ఆమె క్షమించబడ్డాయి అన్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి పరిసయ్యుడు ఉన్నాడు. పరిసయ్యుడు తన ఇంటికి రమ్మన్నాడు, కానీ పరిసయ్యుడి యొక్క పాపములు క్షమించబడలేదు. కానీ ఇక్కడ ఎవరో తెలియనటువంటి వ్యక్తి యేసు యొద్దకు వచ్చింది. యేసు యొద్దకు వచ్చి ఆమె పాపములు క్షమించబడ్డాయి. ఆమె గ్రహించింది, యేసును కనుక్కున్నది, యేసును గురించి విని ఆయన యొద్దకు వచ్చింది. స్త్రీలమైన మనము ఏం చేస్తున్నాము? యేసు యొద్దకు వస్తున్నామా? లేదా యేసు యొద్దకు రాకుండానే దేవుడు నాకు ఏమీ చెయ్యట్లేదు అని మనం అనుకుంటున్నామా? దేవుని యొద్దకు ఈమె కనుక్కున్నది బయలుదేరి వచ్చింది. పరిసయ్యుడి ఇంటికి రావడము అది మామూలు విషయం కాదు. అయినా సరే ఏమైనా జరగని అనుకొని వచ్చింది. ఆయన యొద్దకు వచ్చింది. ఆయన ఎదుట నిలబడడానికి ఆమెకు ధైర్యము లేదు, ధైర్యము సరిపోవట్లేదు. అందు గురించి ఆమె వెనకాలనే ఉన్నది, వెనక తట్టే ఉన్నది. వెనకాల పాదం యొద్ద కూర్చొని ఆ పాదముల యొద్ద ఆమె కన్నీరు కారుస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె కనుక్కున్నది ఎవరిని? దేవుణ్ణి కనుక్కున్నది, నిజమైన రక్షకుని కనుక్కున్నది. ఆయన నా పాపములు క్షమిస్తాడు, ఆయన యొద్దకు వెళితే చాలు నా పాపములు క్షమించబడతాయి అని ఆమె గ్రహించింది. కాబట్టి ఆయన యొద్దకు ఆమె రాగలిగింది. కాబట్టి ఆ పాపిని దేవుడు క్షమించాడు, ఆ పాపిని దేవుడు రక్షించాడు. అందుగురించనే దేవుడు స్పష్టంగా ఆమెతో చెప్పాడు, ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను అని అన్నారు. ఎవనికి కొంచెముగా క్షమించబడనో వాడు కొంచెముగా ప్రేమించుచున్నాడు. కొంచెమే అంటే ఇక్కడ పరిసయ్యుడిని కొంచెమే క్షమించాడు, కొంచెమే ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన కొంచెమే క్షమించాడు. కానీ ఈమెనైతే విస్తారంగా ప్రేమిస్తుంది, దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తుంది కనుకనే విస్తారంగా చేసినటువంటి ఆ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. మరలా ఆమె పాపము చేసిందా అనంటే మనకు బైబిల్లో ఎక్కడా కూడా లేదు. ఆమె పాపము చేసినట్టుగా ఎక్కడా కూడా కనబడట్లేదు. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చిన వాడు తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుకున్న తర్వాత పాపము చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. ఒకవేళ పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి పాపము చేయడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళరు, పరిశుద్ధంగా జీవించడానికే అందరూ ఇష్టపడుతూ ఉంటారు. లూకా 5:32లో ఏముంటుంది? మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అని దేవుడు సెలవిస్తున్నారు. అవును, మారు మనసు పొందడానికే, పాపులను పిలవడానికి ఆ పరలోకము నుండి ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన పాపులను పిలుస్తూ ఉన్నాడు. అవును, నీవేమైనా పాపము చేసి ఉంటున్నావా? దేవుని బిడ్డ, నీవేమైనా పాపము చేసినట్టయితే నిజమే, పైనకి మనము పాపము చేసినటువంటి వారు అందరూ పైనకు కనబడరు, కానీ ఆ లోపల అంతరంగములో పాపం చేస్తున్నటువంటి వారికి తెలుసు. అవును, నేను పాపిని, ఈ పాపము చేస్తున్నాను నేను అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటాయి. అవును, ఈ పాపము చేసినట్టయితే నీ హృదయాన్ని దేవుడి వాక్యము చేత తట్టినట్టయితే, అవును నేను పాపిని దేవా అని నువ్వు ఒప్పుకోవాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నారు, పాపులను పిలుస్తున్నాడు. పాపులను వెతికి రక్షించడం కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అవును, నీతిమంతులను పిలవడానికి దేవుడు రాలేదు, పాపులను కోసమే దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఇంకను రోమా 5:8లో దేవుడు చెబుతున్నాడు, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. నీవు నేను పాపముగా ఉండగానే
ఆయన మన కోసం, నీ కోసం, నా కోసం ఆయన చనిపోయాడు. కల్వరి సిలువలో ఆయన మరణించాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, మొహం మీద ఉమ్మి వేయబడింది. ఆయన మన పాపములనేటువంటి అవన్నీ కూడా ఆ సిలువలో ఆయన భరించాడు. సిలువ అనగా ఏదో మతము కాదు, కానీ ఈ సిలువ అనగా శ్రమలకు సూచనగా ఉంటుంది, మన పాపములకు సూచనగా ఉంటుంది. మన పాపములన్నీ కూడా ఆ సిలువలో ఆయన భరించి ఉంటున్నాడు. ఆ సిలువలోనే ఆయన మన పాపములన్నీ కూడా మోసి ఉంటున్నాడు. ఆయన పవిత్రుడైనప్పటికీ కూడా మన పాపములను ఆయన పాపములుగా భరించుకొని ఆయన మన పాపములను క్షమించి ఆయన పవిత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని అంటున్నారు. పాపులను పిలవడము కోసమే, పాపులను రక్షించడము కోసమే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. నీవు పాపిగా ఉన్నట్టయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ పాపమును క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని ఎదుట ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏ విధంగా తన పాపములను ఒప్పుకుంటుందో, ఒకవేళ నీవు కూడా ఒప్పుకున్నట్టయితే దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయను అని దేవుడు సెలవిస్తున్నాడు. అవును, దేవుని యొద్దకు నీవు వచ్చినట్టయితే, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏ విధంగా దేవుని యొద్దకు వచ్చి తన పాపములను ఒప్పుకున్నదో, తన కన్నీటి చేత తన పాపములను ఒప్పుకున్నదో, అలాగా నీవు కూడా నీ కన్నీటి చేత నీ హృదయాన్ని దేవుని యొద్దకు కుమ్మరించినట్టయితే దేవుడు కూడా నీ పాపమును క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుడు మన యొద్దకు రావటం కాదు, కానీ మనమే, నీవే దేవుని యొద్దకు రావాలి. నీవు దేవుని యొద్దకు వస్తే దేవుడు నీలోనే, నీతోటే ఉంటానని సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఈమె ఎంతగానో కన్నీరు కారుస్తుంది. 2 కొరింథీ 7:10 చూసుకున్నట్టయితే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలుగజేస్తుంది అని సెలవిస్తున్నారు. ఇక్కడ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగి ఉంటున్నది ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. నిజమే, ఒకవేళ మనము దుఃఖపడతామేమో, శారీరకమైనటువంటి దుఃఖం అయితే మరణానికి దారితీస్తుంది, కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అయితే అది మనకు రక్షణ కలుగచేస్తుంది. ఎందుకంటే ఆ దుఃఖము, మన కన్నీరంతా కూడా ఆ పరలోకములో ఆయన ఒక బుడ్డీలో దాచిపెడుతూ ఉంటాడు. మన పాపములన్నీ ఒప్పుకుంటూ మనం కన్నీరు కార్చినప్పుడు మన పాపములన్నీ కూడా ఒప్పింపబడతాయి. మన పాపములన్నీ కూడా క్షమించబడి మనకు రక్షణ కలుగుతుంది అని సెలవిస్తున్నారు. కీర్తన 51:17 కూడా మనకు చెబుతున్నారు. కీర్తన 51:17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సు, విరిగిపోయినటువంటి మనస్సు కావాలి. ఆ విరిగిపోయినటువంటి మనస్సు దేవునికి ఇష్టము అని అంటున్నాడు. ఆ విరిగి నలిగినటువంటి హృదయము దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుని యొద్దకు వస్తే ఆయన ఏమాత్రము కూడా అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు, వారిని వెంటనే క్షమిస్తాడు. కాబట్టి మనము విరిగి నలిగిన హృదయముతోటి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని యొద్ద గోజాడాలి. కానీ మనము ఇంటిలోనే ఉండి, ఇంటిలో మన విస్తారమైనటువంటి పనులు చేసుకుంటూ, మన ఇష్టానుసారంగా ఆలోచించుకుంటూ, మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ దేవుని యొద్దకు ఎప్పుడో ఒకసారి వచ్చి, దేవుడు నాకేం చేయట్లేదు, నా పాపం క్షమించట్లేదు, నాకు ఈ శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమలు ఉన్నాయి, ఆ శోధనలు ఉన్నాయి అని మనము అనుకున్నట్టయితే, దేవుడు ఒక రోజు నిన్ను అడుగుతాడు, నీవు నా కోసం ఏం చేశావు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉన్నదా? దేవుని యొద్ద ఒక్కరోజైనా నువ్వు కన్నీరు కార్చావా? నీ శ్రమల కోసం కాదు, నీ ధనము కోసం కాదు, నీ ఇంటి కోసం కాదు, నీ పాపము కోసము నువ్వు నీ కన్నీరు కార్చావా? నువ్వు చేసిన తప్పుల కోసం నీవు కన్నీరు కారుస్తున్నావా? దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? లేదా పరిసయ్యుడు వలె నేను ఏ పాపము చేయలేదు, నేను మంచిగానే ఉన్నానని నీవు అనుకుంటున్నావా? సుంకరి వరే నేను పాపిని అని నువ్వు ఒప్పుకున్నట్టయితే దేవుడు క్షమిస్తాడు. అలాంటి హృదయాన్ని దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి హృదయం కలిగినట్టయితే, ఆ కన్నీరు కార్చేటువంటి హృదయం కలిగినట్టయితే, దైవ చిత్తానుసారమైనటువంటి ఆ దుఃఖము నీలో ఉన్నట్టయితే
దేవుడు నీకు రక్షణ దయచేస్తాడు. నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎలాగా ఉండాలి? మనం ఏదో మాటలతోటి నోటితోటి ఒప్పుకోవడం కాదు, కానీ మన హృదయముతో ఒప్పుకోవాలి. మన క్రియల చేత, మన ప్రవర్తన ద్వారా మనము ఆయన ఎదుట ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. ఏదో మాటకు నేను పాపిని, నన్ను క్షమించు అని అన్నంత మాత్రాన క్షమించబడవు, కానీ నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ విరిగి నలిగిన హృదయముతో నీవు దేవుని ఎదుట ఒప్పుకున్నట్టయితే దేవుడు వెంటనే నిన్ను క్షమిస్తాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక మనము ఆయనను ప్రేమిస్తూ ఉన్నాము. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే నీవు ప్రేమిస్తున్నావు. ఏదో నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమించటం కాదు, నీవు పుట్టింది మొదలుకొని తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమించాడు. కానీ నువ్వు గ్రహించట్లేదు, ఆయన యొద్దకు నువ్వు రావట్లేదు. ఎప్పుడు వస్తావా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనను ప్రేమించడము అనంటే ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను గైకొనటమే ప్రేమించటము. దేవుని మాట నీవు వింటున్నావా? దేవుని మాట నీవు వింటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే. దేవుని మాట నీవు అంగీకరించినట్టయితే, ఎందుకంటే దేవుని వాక్యం వస్తున్నప్పుడు ఈ వాక్యం నా కోసమే వస్తుంది అని నీవు గ్రహిస్తున్నావా? నాకు కాదులే, వేరే వాళ్ళకులే అని పరిసయ్యుల్లాగా వేరే వాళ్ళ మీద నెట్టి వేస్తున్నావా? పరిసయ్యులు పాపములు క్షమించినట్టుగా ఒకవేళ నాకు కాదులే అనంటే నీ పాపములు కూడా క్షమించబడవు. ఒకవేళ ఈ వాక్యము నాకే అని నీవు అనుకున్నట్టయితే, నువ్వు అంగీకరించినట్టయితే, వాక్యానుసారంగా నీవు నడిచినట్టయితే నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనక దేవుడు కూడా నీ విస్తారమైనటువంటి నీ పాపములు కూడా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఒక ఇనుమును, ఎగ్జాంపుల్గా ఒక ఇనుమును చూసుకున్నట్టయితే అది బలమైనది. దాన్ని విరవడం కానీ, దాన్ని తుంచడం కానీ, దాన్ని మలచడం కానీ ఎవ్వరి వల్ల కాదు. అది చాలా బలమైనది. దాన్ని ఎవరు కూడా ఒక ఆకారంగా చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. కానీ ఆ బలమైనటువంటి ఆ ఇనుమును ఒక తుప్పు పాడు చేస్తుంది. ఒక తుప్పు పాడు చేస్తుందంటే ఆ ఇనుమును మనము గ్రహించాలి. ఒక పెద్ద చెట్టు, పెద్ద వృక్షం ఉంటుంది. ఆ పెద్ద వృక్షము అది ఎంతో పెద్దగా ఉంటుంది. దాని యొక్క ఆకులు రాలిపోతాయి, దానికి కాయలు పళ్ళు అన్నీ రాలిపోయినా కూడా మరలా ఆకులు వస్తాయి, కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి. కానీ దాని వేర్లను, దాని కాండమును కనుక చెదలు తిన్నట్టయితే ఆ చెట్టు ఎంత పెద్ద వృక్షమైనా కూడా అది పడిపోతుంది. ఎంత పెద్ద చెట్టు అయినా కూడా అది వేర్లతో సహా పెకిలింపబడుతుంది. మరి మనిషి ఎలా పడిపోతాడంటే పాపము ద్వారా, నీవు నేను చేసినటువంటి పాపముల ద్వారా మనల్ని నశింపచేస్తుంది, మనల్ని కృంగతీస్తుంది, మనల్ని నాశనానికి నడిపిస్తుంది, మనల్ని పాతాళంలోనికి పడవేస్తుంది. ఎంత ధనమున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత అందమున్నా, ఏది ఉన్నా కూడా నీ పాపమే నిన్ను నాశనం చేస్తుంది. ఒకసారి చూద్దాం. యెషయా 1:18 చూసినట్టయితే, యెషయా 1:18 మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవి, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును అని చెబుతున్నారు. ఒకవేళ మీ యొక్క పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నప్పటికీ కూడా అవి హిమము వలె అవుతాయి, తెల్లగా అవుతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ నీ పాపములు అంత విస్తారంగా ఎర్రగా మారిపోయినా కూడా దేవుడు హిమము వలె తెల్లగా చేస్తానని సెలవిస్తున్నాడు. కెంపు వలె అవి ఎర్రనివైనా కూడా గొర్రెబొచ్చు వలె అవి తెల్లవగును అనే దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, నీ యొక్క పాపములు దేవుని ఎదుట ఒప్పుకున్నట్టయితే క్షమించబడతాయి. హోషేయ 14:1 చూసినట్టయితే, ఇజ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము అంటున్నాడు. అంటే నీ పాపము చేత నీవు కూలిపోయావు అని అంటున్నాడు. అవును, చెదల చేత చెట్టు యొక్క వేర్లను తిన్నట్టయితే చెట్టు మొత్తం ఏ విధంగా కూలిపోతుందో మనిషి కూడా తన యొక్క పాపము చేత, ఇక్కడ ఏమంటూ నీ పాపము చేత నీవు
కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుమా అని అంటున్నాడు. అవును, నీవు ఒకవేళ పాపం చేసినట్టయితే నీవు యెహోవా తట్టు తిరుగు. నీవు దేవుని యొద్దకు వచ్చినట్టయితే దేవుడు నిన్ను ఏమాత్రం కూడా త్రోసివేయడు. ఆయన నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు, నీ పాపములు క్షమిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీకున్నాడు. ఆయన నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు, నీ కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు, నీ కోసమే నీ యొక్క శిక్షను ఆయన భరించాడు. మరి నీవు ఆయనకి ఏమిస్తున్నావు? నువ్వు ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు? ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నావు? దేవుని సన్నిధానములో ఒక్కరోజు, ఒక గంట, ఒక నిమిషము గడపడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిజంగా పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు వెతుక్కుంటూ దేవుని యొద్దకు వెళ్ళలేవా? దేవుణ్ణి నువ్వు కనుక్కోలేవా? దేవుణ్ణి చేసినటువంటి కార్యాలు నువ్వు చూడలేదా? దేవుడు కుంటి వారికి కాళ్ళిచ్చాడు, గుడ్డి వారికి కనులిచ్చాడు, దయ్యములు పట్టినటువంటి వారికి విడుదల దయచేశాడు, చనిపోయినటువంటి వారిని లేపాడు. ఈ అద్భుత కార్యాలు నువ్వు వినలేదా? నువ్వు చూడలేదా? మరి నీ జీవితంలో దేవుడు ఆ కార్యాలు చేయలేడా? ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన పాపులను వెతుకుతూ ఉన్నాడు. అలాంటి పాపివి నీవు కావా? ఒకవేళ నీవు అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ పాపమును క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి దేవుని యొద్ద కన్నీటితో, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కన్నీరు కార్చినట్టు నీవు ఆయన యొద్ద కన్నీరు కార్చు. నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. మన జీవితంలో ఎన్నో పాపములు చేసి ఉంటున్నాము. మనకు తెలియకుండా అనేకమైనటువంటి పాపములు చేసి ఉన్నాము, తెలిసి కూడా చేస్తూ ఉన్నాము. ఇక్కడ వాళ్ళైతే తెలియకుండా చేసిండ్రు, మనము తెలిసి చేస్తున్నాము. దేవుడి రాకడ వస్తే మన పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? దేవుడి రాకముందే, దేవుని ఉగ్రత రాకముందే, దేవుని శిక్షకు పాత్రురాలుగా తయారు కాకముందే దేవుని యొద్దకు వచ్చి నీ పాపములను ఒప్పుకో, నీ పాపములను విడిచిపెట్టు. నీ పాపములు దేవుని యొద్ద ఒప్పుకున్నట్టయితే, నోటితో ఒప్పుకున్నట్టయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఏదో పైన ఒప్పుకోవడం కాదు, నీ హృదయముతోటి, నీ నోటితోటి దేవుని ఎదుట నీవు ఒప్పుకో. దేవుడు క్షమించడానికి ఇష్టంగా ఉన్నాడు. దేవుడు ఈ యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా, ఇంతవరకు నా ప్రభా పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి నా ప్రభా మా ముందు ఉంచుంటున్నావు నా తండ్రి. మీకు వందనాలు ప్రభా. అవును నా ప్రభా, ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ అయితే నా ప్రభా తన యొక్క పాపములన్నీ కూడా అక్కడ క్షమించబడినట్టుగా తెలియపరుస్తున్నావు తండ్రి. అవును నా ప్రభా, విస్తారమైనటువంటి పాపములు చేసినప్పటికీ కూడా దేవా, ఆమె విస్తారంగా నిన్ను ప్రేమించిన కారణం చేత ఆమె పాపములు క్షమించబడ్డాయి తండ్రి. అవును నా ప్రభువా, మేము ఒక్కొక్కరము పాపులము తండ్రి. దయతో క్షమించండి ప్రభువా. ఎన్నో పాపములను చేసి ఉంటున్నాం తండ్రి. దయతో క్షమించండి దేవా. ఇదిగో నా ప్రభువా, ఆ స్త్రీ అయితే నా ప్రభువా నీ ఎదుట నా ప్రభా నీ పాదముల చెంతకు చేరి అయ్యా నీ పాదములను తన కన్నీటితో నా ప్రభువా అయ్యా కడుగుతూ నా ప్రభువా, తన కన్నీటితో నా ప్రభువా అయ్యా నీ పాదములను తుడుస్తున్నా ప్రభువా, తన తల వెంట్రుకలతో నీ పాదములను తుడుస్తున్నా తండ్రి. ఆమె ఎంతగానో నీ ఎదుట గోజాడుతుంది తండ్రి. తన యొక్క పాపములన్నీ కూడా ఒప్పుకున్నట్టుగా ఇదిగో నేను నా ప్రభువా నీ ఎదుట ఒప్పుకుంటున్నాను నా తండ్రి. ఇదిగో మేము ఒక్కొక్కరం నా ప్రభువా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నా ప్రభువా జ్ఞాపకం చేసుకో నా తండ్రి. నీ ఎదుట ఎంతమంది బిడ్డలైతే నా ప్రభువా తన యొక్క పాపములను ఒప్పుకుంటున్నారో నా ప్రభువా వారిని క్షమించండి తండ్రి. అవును నా ప్రభువా, నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నావు తండ్రి. ఇదిగో నీ పాదముల చెంత చేరి ఉంటున్నాము నా తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభువా నా ప్రభువా తండ్రి అయ్యా నా ప్రభువా మేము ఒక సుంకరి వలె ప్రార్థించే వారిగా నా ప్రభువా తయారు చేయండి అయ్యా. అవును నా ప్రభువా తండ్రి, పరిసయ్యుడి వలె నా ప్రభువా మేము ఉండకుండా సుంకరి వలె నా ప్రభువా రొమ్ము కొట్టుకుంటూ కన్నీరు కారుస్తూ నీ వైపు చూస్తూ ప్రార్థించే మనసును ప్రతి ఒక్కరికి నీ దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభువా.
అవును, ఈ స్త్రీ ద్వారా నా ప్రభా అక్కడైతే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటున్నారు నా ప్రభా. అయా నా తండ్రి, అయా పాపము చేయమని కాదు కానీ నా తండ్రి, అయా నా ప్రభా ఆ యొక్క చేసినటువంటి పాపములను ఒప్పింపే మనస్సును ప్రతి ఒక్కరికి నీ దయచేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అయ్యా మా జీవితాలను నీవు మారుస్తావని నమ్ముచు, మా పాపమును కూడా నీవు క్షమించావని నమ్ముచు నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా, ప్రతి పాపము నా ప్రభువా నీ రక్తములో నా ప్రభువా కడిగి పవిత్రపరచమని అడుగుచుంటున్నాము అయ్యా. నా ప్రభువా ఎర్రగా మారినటువంటి ఈ యొక్క పాపములను అయ్యా హిమము వలె తెల్లగా చేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని నన్ను క్షమించండి తండ్రి, దయతో మన్నించండి ప్రభువు. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు చూపిన నా ప్రభా నీ కృపకై నీ మేలుకై వందనాలు, వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.